గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఫైన్ టు ఆల్. ఈరోజు మనకు రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా నుంచి వచ్చేసిన ఒక చిన్న ఆలోచన పరంగా తీసుకుంటే, ఒకటి మనకు ప్రజా ప్రజాస్వామ్యంలో సమాజపరంగా తీసుకుంటే కొంతమంది చరిత్ర కానీ, కొంతమంది ఒక అభ్యున్నత ఆ, వారి ఒక కృషి పట్టుదల గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మనకు కొన్ని సంవత్సరాల నుంచి మనకు ఒక దినపత్రిక పరంగా చూసుకుంటే ఒక రామోజీరావు గారు ఈనాడు దినపత్రిక చైర్మన్ గారు, ఆ, వారి యొక్క స్ఫూర్తి అంటే ఒక అడుగు ముందలకేసి అతను అప్పట్లో ఈనాడు దినపత్రికను స్థాపించిన సంవత్సరం అయితే నాకు గుర్తులేదు, కానీ ఆ ఒక ఈనాడు పత్రిక మనకు ప్రజాభిమానాన్ని పొందిన విషయాన్ని గుర్తు చేసుకుంటే నాకు ఈరోజు రామోజీరావు గారు స్థాపించిన ఈనాడు దినపత్రిక గురించి గుర్తుకొచ్చింది. ఏ విషయమైనా ఇప్పుడంటే మనకు మీడియా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు టీవీ మీడియా నుంచి కానీ మనకు ఇంకోటి ఏంటంటే మనకు అన్ని విధాలా మనకు కొన్ని లైవ్ కార్యక్రమాలు డైలీ డైరెక్ట్గా చూస్తున్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పట్లో మాత్రం ఒక దినపత్రికనే మనకు తన రాసే అక్షరాల బట్టి ఆ ఒక విషయాన్ని బట్టి అర్థం చేసుకున్నది. నగరంలో జరిగింది, ఇలా జరగబోతుంది, దీనికి ఈ నాయకుడు ఇలా చేస్తున్నారు సంక్షేమ అన్న విషయాన్ని గమనించుకుంటే మనకు అప్పట్లో దినపత్రిక ద్వారానే మనకు తెలియజేసుకునే అవసరం ఉంది. కాబట్టి ఒకటి ఏంటంటే ఒక రామోజీరావు గారు లాంటి మంచి ఒక మంచి మనిషి, మరొక అలాగే నిర్మాత పరంగా తీసుకుంటే ఒక టి కృష్ణ గారు మంచి మంచి మూవీస్ తీసిండు ఆయన అప్పట్లో. మరి అలాగే టెలికాం వినియోగ సేవలలో మనకు ముందుగా గుర్తుకొచ్చేది బిఎస్ఎన్ఎల్. కాబట్టి ఇలాంటి మంచి మంచి మనకు చేతనిచ్చే అడిగేసి కొన్ని బిజినెస్ పరంగా కానీ సమాజ పరంగా కానీ అవసరం వచ్చే మనుషులు మన ప్రతిరోజు అవసరంకి వచ్చే ఈ ఒక టెలికాం సేవలు కానీ దినపత్రిక సేవలు కానీ మరియు కొన్ని మంచి మంచి చిత్రాలు కూడా టి కృష్ణ గారు మనకు నిర్మించి అందించారు గతంలో. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన వారిని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి మనం చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీట్ టుమారో. రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా.